ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆ మనిషి ఫోన్ చేసి ఈ మనిషిని నమ్మంటాడు పోలీస్ స్టేషన్కి. ఈ మనిషి వెళ్తానికి భయపడుతూ ఉంటాడు, ఎందుకంటే అరెస్ట్ చేస్తాడేమో నన్ను అని. అయితే ఇందులో 7 years బిలో ఉంటే అరెస్ట్ చేయకూడదు. యాక్చువల్గా ఆర్నేష్ కుమార్ అనేసి ప్రిన్సిపల్ దాని ప్రకారము అరెస్ట్ చేయకూడదు. 7 ఏళ్ళు తక్కువ ఉంటే 41A నోటీస్ ఇచ్చేమని పంపిస్తారు. కానీ ఒక చిన్న మెలుగు ఏం పెట్టారంటే చట్టంలో, పోలీసు వాళ్ళకి కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తానికి ప్రయత్నిస్తారు కదా. అవును, నేను అందరు పోలీసు వాళ్ళు అనట్లేదు, బట్ కొంతమంది పోలీసు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్కి లొంగొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, అవును, లోపల వేయచ్చు. మరి ఈ వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే, మరి ఈ ఆ వ్యక్తి ఒక్కడే ఇంట్లో భరోసాలాగా ఉంటే, అలాంటి వ్యక్తిని జైల్లో వస్తే ఎంత కుటుంబం మొత్తం నాశనం అయిపోద్ది కదా. అందుకే ఈ క్వాష్ పిటిషన్ అనేది ప్రవేశపెట్టారు. ఏ మాత్రం మీ తప్పు లేకపోతే 100% మీకు క్వాష్ వస్తుందండి. మీ తప్పే లేకుండా ఉంటే జడ్జి గారు పరిశీలిస్తారు. మీ తప్పే అక్కడ కనిపించట్లేదు, ఎవిడెన్స్లు సరిగ్గా లేవంటే 100% క్వాష్ వస్తుంది. ఒకవేళ జడ్జి గారికి ఏదైనా ఉండొచ్చు అనిపిస్తే మనం 41A నోటీస్ అడగచ్చు. అది ఇప్పుడు 35(3) అయింది అది. ఓకే, అంటే అరెస్ట్ చేయకూడదు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, నువ్వు పోలీసు వాళ్ళకి సహకరించు, నేను అరెస్ట్ చేయరు, ఇదిగో నేను ఈ డైరెక్షన్ ఇస్తున్నాను 35(3). ఫర్ ఎగ్జాంపుల్ జడ్జి గారు దానికి సంబంధించినటువంటి వాటిలో క్లారిటీ కూడా ఇవ్వలేదు, నోటీస్ కూడా ఏమీ దానికి సంబంధించి ఇవ్వలేదు. అప్పుడు పరిస్థితి ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు నాగరాజు గారు. అందరు క్లయింట్స్ అడిగేది కూడా ఇప్పుడు మీరు అడిగింది. మీరు క్వాష్ చేసిన తర్వాత దాంట్లో మీకు విరుగుడు దొరకలేదు అనుకోండి, కేసు క్వాష్ అయ్యగానే కొన్ని ఆన్ ద బెంచ్ అప్పుడే కొట్టేస్తారు, క్లియర్గా తెలిసిపోద్ది ఇది ఫాల్స్ కేసు అని. కొన్నిటికి టైం తీసుకోవాల్సి వస్తుంది, అవతల వాళ్ళని మళ్ళీ పిలిపియాల్సి వస్తుంది, వాళ్ళు ఏం చెప్తారో వినాల్సి వస్తుంది, మళ్ళీ వాళ్ళ ఎవిడెన్స్లు ప్రవేశపెట్టాలి, వీళ్ళు మళ్ళీ డేట్ తీసుకొని ఎవిడెన్స్లు ప్రవేశపెట్టాలి, టైం పడుతుంది. వాళ్ళు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేయచ్చు కదా. అవును, అలాగే ఎవ్రీ రైట్. అప్పుడు అందుకనే ఏం చేయాలంటే క్వాష్ చేసి అందులో కనుక మీకు 41A రాకపోతే ఆ క్వాష్ని అలా నడుస్తూనే ఉంటుంది. మీరు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవాలి. అదే హైకోర్టులో ఈ కేసు నడుస్తూనే ఉంటుంది క్వాష్ది, పక్కన మీరు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకొని, మీరు బెయిల్ వేసుకుందాం కదా, కామన్ పీపుల్ ఏమైనా బెయిలా అంటే నేను దొంగ. బెయిల్ అంటే దొంగని కాదు. బెయిల్ అంటే మీరు లోపలికి వెళ్ళకుండా మీరు పోలీసు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో కోఆపరేట్ చేయాలి అంతే. చాలామంది బెయిల్ అని కానీ బెయిల్ ఎందుకు సార్ అని భయపడకండి, ప్రతిదానికి భయపడకండి. మన దేశంలో మహానుభావులు పెద్దవాళ్ళు ఎంతోమంది జైలుకి వెళ్ళి మరీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయ్యారు. జైలుకి వెళ్ళినంత మాత్రం మీరు తప్పు చేసినట్టు కాదు, జైలుకి వెళ్ళకుండా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నా కూడా మీరు తప్పు చేసినట్టు కాదు. అసలు బెయిల్ అంటేనే భయపడకండి అంటుంది.